ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసు ప్రభు యొక్క నామంలో మీకు మా ప్రేమాభివందన తెలియజేస్తున్నాం. ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ మాట చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. హల్లెలూయా. వ్యాకుల పడకుడి, దుఃఖపడకుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, దయగల రాష్ట్రం, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటల్లో ఉన్నటువంటి భావాలు మాకు నేర్పించి మీ రాజ్యంలో నా తండ్రి బలమైన పాత్రలుగా వాడబడ్డానికి సహాయం చేయండి. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి, మీ దీవులతో తృప్తిపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య నామమున బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మొదటిగా మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనేటటువంటి ప్రగాఢమైన కోరిక ఎవరికి ఉంటుందో వాళ్ళు ప్రాముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా వాళ్ళు దేవునికి స్థానం ఇవ్వాలి. ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనము దేవుని మీద ఆధారపడి జీవించడం అనేది నేర్చుకోవాలి. దేవునికి ప్రాధాన్యత మనము ఇవ్వనప్పుడు మన జీవితంలో ఏది కూడా గొప్ప ఆశీర్వాదాల్ని మనము ఆశించక్కర్లే. దేవుడు లేకున్నా ఎన్ని ఉన్నా అది వ్యర్థమే. అదైనా ఆయన దయా సంకల్పం చొప్పున, తన కృప చొప్పున అవన్నీ మనకు కలుగుతుంటాయి. ఆయన మాట మనం వింటున్నా వినకపోయినా మన జీవితంలో కొన్ని మంచి జరుగుతుంటాయి. ఆయన మనల్ని పోషిస్తూ ఉంటుంటాడు. అది ఆయన ప్రేమకు సాదృశ్యం, ఆయన మంచితనానికి సాదృశ్యం. కానీ నువ్వు హెచ్చించబడాలి అంటే గనక, దీవించబడాలి అంటే గనక, ఆశీర్వదించబడాలి అంటే గనక ఖచ్చితంగా నీ జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. గత వారం నేను చెప్పినట్టుగా ఆయన మందిరంలో నివాసం చేయాలన్న కోరిక ప్రగాఢంగా ఉన్నటువంటి కోరిక. నేను ఒక వరం అడిగి తిని, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేతునని, ఆయన ప్రసన్నత చూడాలని, ఆయన చేతిలో దీవించబడాలని, ఆయన నామాన్ని ధ్యానించాలని, ఇలాంటివన్నీ కూడా ఆ భక్తుడు పలికాడు. ఈ రోజున ఇంకొక కారణాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నటువంటి మాటల్లో కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అక్కడ ఇంకొక మంచి మాట, కొలస్సీలకు 3వ
అధ్యాయము 16వ మాట చదువుకుందాం. ఓకే, ఏముందట? मसीह के वचन को अपने हृदय में अधिकाई से बसने दो और सिद्ध ज्ञान सहित एक दूसरे को सिखाओ और चिताओ और अपने अपने मन में अनुग्रह के साथ परमेश्वर के लिए भजन और स्तुति गान और आत्मिक गीत गाओ. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయడి. చూసారా, పాటలు పాడుతుండాలి, పద్యాలు పాడుతుండాలి. ఆత్మ సంబంధమైన పద్యాలు, సంగీతం, కీర్తన, ఇవన్నీ కూడా భక్తిలో భావం. అందుకోసమే చాలామంది ఈ రోజున సెల్ ఫోన్ ఉంది. ఎన్నాళ్ళు టేప్ రికార్డర్ వేసుకొని వినేవారు, టీవీ వేసుకొని వినేవారు. ఇప్పుడు టీవీ, టేప్ రికార్డర్ అవసరం లేదు. సెల్ ఫోన్ ఉంటే చాలు, దాంట్లో యూట్యూబ్లో కానీ లేకపోతే సొంతంగా రాసి పాట పాడేటటువంటి, రచన చేస్తూ సంగీతాన్ని అందిస్తూ నేర్పరతనం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ పాటలు పాడుతుండాలి, పద్యాలు పాడుతుండాలి, ఆత్మ సంబంధమైన పద్యాలు పాడుతుండాలి, ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుతుండాలి, ఆత్మ సంబంధమైన సంగీతం పాడుతుండాలి. వాటితో ఒకరికొకరు జ్ఞానం చెప్పుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, దేవుని గూర్చిన గానము చేయాలి. మీ హృదయములలో దేవుని గూర్చిన గానము, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన గానము, సమస్త విధములైన జ్ఞానము, అలాగే దేవుని గూర్చిన గానము. వాటితో నువ్వు కంటిన్యూ అయ్యేటప్పుడు నీలో యేసు ప్రభు యొక్క మాటలు సమృద్ధిగా నివసింపబడతాయి. ఇక దేవుని మాటలనే నువ్వు పాటలుగా పాడుతూ, దేవుని మాటలనే పద్యాలుగా పాడుతూ, దేవుని మాటలకు సంగీతాన్ని కడుతూ నువ్వు రోజు పాడుతుంటే, స్తుతిస్తుంటే, కీర్తిస్తుంటే, ఘనపరుస్తుంటే ఆయన మాటలే నీలో స్టోర్ అయి ఉంటాయి. తిన్న ఆహారము ఎలాగైతే ఫ్యాట్ రూపంలో స్టోర్ అయి ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యము సమృద్ధిగా నివసిస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఈ కీర్తనలు పాడుతూ అదే 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 పౌలు గారు మళ్ళీ ఎఫ్సి సంఘానికి కూడా అదే మాట చెప్తారు. కొలసి సంఘానికి మాత్రమే కాకుండా ఎఫ్సి సంఘంలో కూడా ఆయన ఆ మాట పలుకుతాడు ఆ సంఘానికి. 5వ అధ్యాయంలో 19వ వచనం చూస్తే కనుక, అయితే ఆత్మపూర్ణులయుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, అంటే బోధించుచు, జ్ఞానం చెప్తూ మీ హృదయాల్లో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు, మన ప్రభు అయిన యేసు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. ఒకరికొకరు బోధించుకోండి, ఒకరికొకరు లోబడండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉన్నవండి, క్రీస్తు జ్ఞానం మీలో సమృద్ధిగా ఉన్నవండి, క్రీస్తును గూర్చిన గానము మీకు సమృద్ధిగా ఉన్నవండి అని ఇక్కడ యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తండ్రికి. భయముతో ఒకరికొకరు లోబడాలి.
కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదట దేవుని దగ్గరికి మనం రావాలి. దేవుని స్థానం అనేది ఇంకొకరికి ఎప్పుడు కూడా మనము ఇవ్వకూడదు. నాకు ఈ యవనస్తులని కానీ, లేకపోతే దేవుని నిర్లక్ష్యం చేసి జీవించే వాళ్ళని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మనిషిగా మన మాటలు ఎవరికైనా నచ్చకపోవచ్చేమో, కానీ దేవుని మాటలు మాత్రం ఖచ్చితంగా నచ్చుతాయి. దేవుని వాక్యం జ్ఞానం నేర్పిస్తుంది. దేవుని వాక్యం బుద్ధి చెప్తుంది. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఏముంటున్నాను, ఒకరికొకరు హెచ్చరించుకోండి, ఒకరికొకరు బోధించుకోండి, ఒకరికొకరు చెప్పుకోండి. అంటే వాక్యం హెచ్చరిస్తుంది, వాక్యం బోధిస్తుంది, వాక్యం బుద్ధి చెప్తుంది. అది ఈ రోజుల్లో చాలామందికి పడవు. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? అప్పుడు దేవుడికే స్థానం లేదన్నమాట నీ హృదయంలో. మరి దేవుడి దగ్గర రాకపోతే దేవుడి దగ్గర నువ్వు ఎలా దీవించబడతావు? అది చాలా కష్టమే కదా. ఇక్కడ ఒకరికొకడు హెచ్చరించుకోండి. మీ హృదయాలలో యేసు ప్రభువును గూర్చిన పాటలు, గానం, సంగీతం ఇవన్నీ చెప్తూ ఒకరికొకరు హెచ్చరించుకోండి. మీ మనసులో ప్రభువుని గురించి పాడుకోండి అని ఇన్ని చక్కని మాటలు రాస్తుంటే, ఈ రోజున మనం ఏం చేస్తున్నామట? ఎన్నో రకాల పనులు చేస్తూ ప్రభు యొక్క గానాన్ని, ప్రభు యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవట్లేదు. ఈ రోజున మనం యేసు ప్రభు జ్ఞానం మనకు కావాలి. యేసు ప్రభు మన జీవితంలో మొట్టమొదటి వ్యక్తి అయినప్పుడు మనం దీవించబడతాం అని అంటున్నాడు కదా. ఎలా దీవించబడతాం? నువ్వు అలా పద్యాలు పాడుతూ, అలా పాటలు పాడుతూ, ఆయన గూర్చిన గానం చేస్తూ, ఆయన గూర్చిన జ్ఞానం పెంపొందించుకుంటే నువ్వు ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు. టోటల్గా నువ్వు దేవుడిలో సంతోషిస్తున్నట్టుగా, దేవుడిలో ఎదుగుతున్నట్టుగా, దేవుడిలో బలపడుతున్నట్టుగా, దేవుడిలో స్థిరపరచబడుతున్నట్లుగా నువ్వు భావించుకోవచ్చు. అప్పుడు నీవు ఒక మందిరంగా కట్టబడతావు. నువ్వు అదే చెప్తున్నాడు కదా, 1 పేతురు 2:5 పేతురు భక్తులు ఏం మాట్లాడుతున్నాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం అక్కడ. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అనగా ఇదిగో నేను ముఖ్యంగా అది మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. చూసారు ఇక్కడ ఏమాటట? ఇక్కడ చూస్తారు, మీరు కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండాలి. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆక్షేపించి, అంటే ఆ వాక్యాన్ని సమృద్ధిగా మీ హృదయాల్లో నివసింపజేయాలి. ఆ పాలన ఆక్షేపించాలి. దేవుని మాటల్ని ఆక్షేపించాలి. దేవుని మాటల్ని కోరుకోవాలి. దేవుని మాటలను వినాలి. దేవుని మాటల్ని చదవాలి. దేవుని మాటల్ని ధ్యానం చేయాలి. దేవుని మాటల్ని కంఠత పెట్టాలి.
కంఠభూషణంగా ధరించుకోవాలి. మీ హృదయములలో దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన వాక్యము సమృద్ధిగా నివసింపనివ్వండి. చాలా మంచి మాట పలికాడైన, చాలా మంచి మాట పలికాడైన. మీ హృదయాలలో వాక్యాన్ని సమృద్ధిగా నిలిచిపెట్టండి, కూర్చోబెట్టి క్రీస్తు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని యొద్దకు మీరు రావాలి. అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. అప్పుడు మీరు ఎప్పుడైతే మందిరంగా కట్టబడ్డారో ఆ మందిరంలో నివసించడానికి ఇష్టపడతారు. రెండోది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు విజయాన్ని ఇస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి మీతో దేవుడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనం దేవుని నిర్లక్ష్యపరుచుకుంటే, దేవుణ్ణి అసహించుకుంటుంటే, దేవుడి సన్నిధికి దూరంగా ఉంటే మనం ఎలాగ దీవించబడతాం? చివరి మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడు పౌలు గారు 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు సంగీతంతో దేవుని స్తుతిస్తున్నావో, ఎప్పుడైతే పద్యాలతో దేవుని గూర్చి పాడుతున్నావో, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన సంగీతంతోనూ, ఆత్మ సంబంధమైన పద్యాలతోనూ, ఆత్మ సంబంధమైన వరాలతోనూ నువ్వు దేవుడి నామాన్ని కీర్తిస్తున్నావో, గానం చేస్తున్నావో, ఆయన జ్ఞానంతో నింపబడుతున్నావో, ఆయన వాక్యంతో నింపబడుతున్నావో, ఆయన వాక్యం సమృద్ధిగా నీలో నివసింపనిస్తున్నావో, అప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నావు. ఆ ఆత్మ సంబంధమైన మందిరంలోనికి దేవుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు మనం సమయోచితమైన సహాయాన్ని పొందుకుంటాం. దేవుని దగ్గరకు దేవుడే మనతో ఉన్నాడు, దేవుడితో మనం ఉన్నాము. అప్పుడు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడని అన్నాడు. మొదట ఆయన దగ్గరికి మీరు వస్తే మీతో ఆయన వస్తాడు. ఆ తర్వాత ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాటలు. సమయోచితమైన సహాయం నాకు దొరకాలంటే, దేవుడు మనల్ని దీవించాలి అంటే, హెచ్చించాలి అంటే, నీ జీవితంలో నువ్వు దేవుడిని మొదటగా ఆశ్రయించాలి. నీ జీవితంలో నువ్వు దేవుడిని మొదటగా ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా దొరుకుతూ వస్తూ ఉంటుంటాయి. ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, హెచ్చించబడతావు. సమయానుకూలమైన సహాయంతో నువ్వు సంతోషిస్తావు, సమృద్ధితో నువ్వు దీవించబడతావు. ఈ మాటలు వింటున్న మీరు నిజంగా దేవుడే మీ జీవితంలో మొదటిగా ఉన్నాడా?
లేక దేవుడు ఏం దేవుడులే భక్తి ఉంటే సరిపోద్ది ఎట్లే అని నువ్వు నిర్లక్ష్య ధోరణితో దేవుడిని వేరే స్థానంలోనికి నువ్వు నెడుతున్నావా? ఆలోచన చేసుకో. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు ఆయన వస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈలోపు నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టపడచ్చు, ఆత్మ సంబంధమైన గానం చేస్తూ, ఆత్మ సంబంధమైన సంగీతాన్ని పాడచ్చు, పద్యాలు పాడచ్చు, నీ హృదయంలో ఆయన గూర్చిన గానం చేస్తూ, నీ హృదయంలో సమస్త జ్ఞానంతో నింపబడిన క్రీస్తు వాక్యాన్ని నివసింప చేసుకుంటే నీకు సమయోచితమైన సహాయం దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా నేను జీవిస్తాను అని నిశ్చయించుకుంటే గనక ఉన్న చోటనే మోకరించి నీ చేతులు పైకెత్తి నీ అంగీకారాన్ని తెలిపితే గనక మేము మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదకే కానుపుత్రాన్ని నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా మీ దాసు ద్వారా తండ్రి చేస్తే హల్లెలూయా. అయా తండ్రి బలమైన వాక్యం వినిపించా తండ్రి చేస్తే హల్లెలూయా. అయా ప్రభా ఈ దినం నుంచి ప్రతి దినం తండ్రి ప్రభా మొట్టమొదటి స్థానం ప్రభా ప్రతి దినం నీకే బల ప్రభా. హల్లెలూయా. అయా ప్రభా మేము హెచ్చించబడాలి, దీవించబడాలి అయితే ప్రభా అనుచిత సమయంలో ప్రభా అయా ప్రభా మీ సహాయం మాకు అందలైతే ప్రభా. అయా తండ్రి నీ సన్నిధి మాతో ఉండాలి తండ్రి ప్రభా. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి ప్రభా. ఈ వాక్యం వినేవారు ప్రతి హృదయంలో ఫలించుటట్టుగా ప్రభా దీవించండి, ఆశీర్వాదించండి, బలపరచండి తండ్రి ప్రభా. అయా ప్రభా ఎంతోమంది ఆన్లైన్ ద్వారా ఎంతో శ్రద్ధాగి ప్రభా నీ మాట విన్నారు తండ్రి. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబీకి ప్రభా పేరు పేరుని దీవించండి, స్థిరపరచండి వాక్యంలో ప్రభా. వాక్యమున సజీవితం ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా ఈ పరిచర్య ద్వారా అనేక మంది ప్రభా మీ రక్షణ మార్గంకి రావాలా తండ్రి. అయ్యా దీవించండి, ఈ పరిచర్య విస్తరించండి. అలాగే ప్రభా పరిచర్యకు కావాల్సిన ఆర్థిక సహాయం ప్రభా సమస్తం సమృద్ధి సమకూర్చిన విధానికి స్తోత్రాలు. అనుదినం ప్రభా నీ మందిరంలో నీ సన్నిధిలో ప్రభా నివసించాలి ప్రభా. అటు రీతిగా ప్రభా అయా నీ జ్ఞానం నీ వాక్యపు జ్ఞానం హృదయంలో అయా ప్రభా నిండకు ఉంచినట్టుగా ప్రభా మమ్మల్ని దీవించండి, ఆశీర్వాదించాను ప్రభా. ప్రతి దినం ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న విధానికి స్తోత్రాలు. అలా అంతట్లో ఉన్న నీ కృప కావలిచ్చి నడిపించండి, దీవించండి, సహాయ సకాలు అందించండి ప్రభా. సంఘంలో పరిచర్లు జతపరచని ప్రతి బిడ్డను ప్రతి కుటుంబీకి సంఘాన్ని దీవించండి, ఆశీర్వాదించండి. సమస్త మహిమంతా ప్రభావం అర్పించుకుంటాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన మనకందరకు, సార్వత్రిక సంఘానికి, వాక్యాన్ని విన్న మీకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.